విశాఖపట్నం అందమైన సముద్ర తీరం అండి. ఆ అలలు చూసారా అట్లా ఉప్పొంగుతా మన మీదకి వచ్చేస్తుంటే అసలు వాటికి అలుపు ఉందా? మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే విశాఖపట్నం వాళ్ళు ఐటీ పార్క్ అవి ఇవి కట్టేశారు తొందరగా. బికాస్ ఇక్కడికి వచ్చి రోజు ఈ ఫ్రెష్ ఎయిర్ ఇట్లా వస్తుంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకొని చాలా ఫోకస్డ్గా చాలా ఇన్నోవేటివ్గా వర్క్ చేస్తారు అనుకుంటా. చాలా బాగుందండి సిటీ. మార్నింగ్ 5 o'clock అయింది ఇప్పుడు. అసలు వస్తుంటే బీచ్ రోడ్లో అన్ని వెహికల్స్ బంద్, రానివ్వట్లేరు. ఓన్లీ వాకర్స్ కోసం స్పెషల్ అంట. ఎన్నింటి వరకు తెలీదు. సూపర్. నేను ఇప్పుడు వాక్కి వెళ్తాను ఈ స్వచ్ఛమైన ఈ మహానగరంలోని గాలి పీల్చుకుంటూ. అండ్ మీకు చెప్పకనే చెప్పాను నా విశాఖపట్నం టూర్. ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి ఈ ట్రిప్లో. నేను మీకు అది చాలా స్లోగా రివీల్ చేస్తాను, ఎందుకంటే పెద్ద పని మీద వచ్చాను. ఈలోపు మీకు విశాఖపట్నం మొత్తం చూపించేస్తాను. అండ్ దెన్ ఆ పని ఏంటి, నేను ఎందుకు వచ్చాను, అసలు వై విశాఖపట్నం అనే దానికి నా దగ్గర ఒక గొప్ప రీజనింగ్ ఉంది. చూసేద్దాం రండి. అసలు ఈ సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి, కానీ అదృష్టం అందరికీ ఉండాలి కదా. నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. విశాఖపట్నంలో ఇల్లు అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఏ ప్రాపర్టీ అండి, ఇది భవిష్యత్ నగరం. తెలంగాణలో హైదరాబాద్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, పెట్టుబడులకి ఎంత అవకాశం ఉందో, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి అంత ఉంది. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ కనుక నేను కొనగలిగితే, లేదు మనం కొనగలిగితే, అది భవిష్యత్ తరాలకు పెట్టుబడి. లేదు మనం ఇక్కడ ఉండం, అసలు నాలాగా నల్గొండలో ఉంటాము, లేకపోతే వాటర్ ఫుల్ నాలాగా నల్గొండలో ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము, లేదా అదర్ కంట్రీలో ఉంటాము అనుకోండి. మనం వచ్చినప్పుడు ఉంటాము, లేనప్పుడు ఇట్స్ ఏ టూరిస్ట్ ప్లేస్. మనం ఎలాగైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనకి ఆటోమేటిక్గా దాని నుంచి ఎలాంటి ఏమంటారు లాస్ ఉండదు, సరికదా, పార్షియల్ ఇన్కమ్ కూడా ఉంటుంది అని నా ఉద్దేశం. అసలు నేను రైటా కాదా చెప్పండి ఒక్కసారి. సరిగ్గానే ఆలోచిస్తున్నానా? కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా అండి ఈ ప్రకృతిని అయితే నేను తీసుకురాలేను. ఎక్కడి నుంచి ఎక్కడికి నేను కదపలేను. ఈ రాళ్ళు ఇలాగే ఉంటాయి, ఈ నీళ్ళు వాస్తవం. ఇక్కడ ఇప్పుడు సూర్యోదయం అవ్వబోతున్న మాట వాస్తవం. అండ్ విశాఖపట్నంలో ఒక మంచి భవిష్యత్తు వాస్తవం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా యాదృశ్చికం కాదండి, అసంకల్పితం అంతకన్నా కాదు. నేను బలంగా నమ్ముతాను, నేను ఏదైనా చూసినా, నేను ఏదైనా వినటం సంభవిస్తే కనుక అది ఒక సంకేతం. మార్పుకి నాకు లభిస్తున్న పునాది అని నేను భావిస్తాను. విశాఖపట్నం రావటం ఏంటి, సైట్ సీయింగ్ చూసిపోకుండా ఎవరో ఏదో చెప్పటం ఏంటి, ఈ భవిష్యత్ నగరం దీని గురించి ఇక్కడ ఒక బీచ్ తీరంలో ఒక ప్రాపర్టీ కొనొచ్చా అన్న ఆలోచన, ఎవ్రీథింగ్ ఈజ్ యూనో నాకు ఒక ఇన్పుట్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఈ భవిష్యత్ నగరంలో నాకంటూ ఒక చిన్న ఇల్లు ఉంటే చాలా అనిపిస్తుంది. వైజాగ్లో ఎన్ని బీచెస్ ఉన్నా కానీ ఫస్ట్ చెప్పాలంటే ఆర్కే బీచ్ అండి. వై ఆర్కే బీచ్ అంటే ఇట్స్ అన్ ఎమోషన్. విశాఖపట్నం ప్రజలకు ఆర్కే బీచ్ అనేది ఒక ల్యాండ్ మార్క్, ఒక సిగ్నిఫికెంట్ లాంటిది. సో ఈ ఆర్కే బీచ్లో ఈ బస్ బే ఉంది అంటే ఆటోలు బస్సులు అన్నీ ఇక్కడ వచ్చి ఆగుతాయి డెఫినెట్గా మీకు. అండ్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టాయిలెట్స్ ఉన్నాయి, సులభ్ కాంప్లెక్స్ ఉంది, అంటే అక్కడ స్నానం చేయొచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, ఎక్సెట్రా. చాలామంది ఇక్కడ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడనే వెళ్ళిపోతున్నారు. సో ఇదొక అడ్వాంటేజ్ ఏమో. అండ్ యారాడ బీచ్ ఉంది, ఋషికొండ బీచ్ ఉంది, ఇంకా భీమ్లీ వెళ్తుంటే అయితే అసలు ఆ రోడ్డు చూసి తీరాల్సిందండి లైఫ్లో. ఆర్కే బీచ్ మార్నింగ్ 7 o'clockకి ఆర్కే బీచ్ నుంచి ఇటువైపు వెళ్తున్నాం, కైలాసగిరి వైపు. ఈ కొబ్బరి చెట్లు చూసారా? రీసెంట్గా 2023లో అండి, మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని జరిగింది ఇక్కడ వైజాగ్లో. అసలు అప్పుడు డెవలప్మెంట్ మామూలుగా చేయలేదు, రోడ్స్ అన్నిటినీ రూపురేఖలు మార్చేశారు. ఈ కొబ్బరి చెట్లు కూడా చాలామంది అంటారు ఒక 2-3 days పీరియడ్లో పెరిగిన చెట్లను తీసుకొచ్చి పెట్టారు చాలా చోట్ల అని. ఇక్కడ కాదని నాకు తెలియదు, చాలా చోట్ల అట్లా పెట్టారంట. అంటే ఇంటర్నేషనల్ నుంచి డెలిగేట్స్ వస్తారు కదా, వాళ్ళకి చూడటానికి బాగుండాలి అని. నమస్తే అండి, మేము నల్గొండ హైదరాబాద్ తిరుగుతుంటాం. భాస్కర్ గారు మా వారు. కైలాసగిరి
వచ్చాం విశాఖపట్నంలో. ఇది ఒక ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ఒక పూటంతా చూడటానికి కావాల్సినంత సరంజామా ఉంది. అది మీరు మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు సన్సెట్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుందని విన్నాను. 40 అడుగులు ఎత్తైన శివపార్వతుల విగ్రహం ఉంది. అదొక అద్భుతం అసలు. ఆ చుట్టుపక్కల ప్రదేశం మొత్తం ఆ 360 degrees వ్యూ చూడటానికి కైలాసగిరి కొండ చుట్టూ ఒక ట్రామ్ ఉంది, ఒక చిన్న రైలు ఉంది. ఆ రైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే చూసి తీరాల్సిన ప్రదేశాలు. రోప్ వే కూడా ఉంది ఒకటి, మనం పైనుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రోప్ వే ఒకటి ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 8:30 తర్వాతనే ఓపెన్. అన్నిటికంటే చాలా నచ్చిన అంశం ఏంటంటే నాకు ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్. ప్లాస్టిక్ వాడకూడదు, నిషిద్ధము. పైన కూడా మనకి ఏమీ దొరకవు. అండ్ కింద నుంచి పైకి 3 kilometers వే ఉంటుంది ఇది. అండ్ ఈ మొత్తం కైలాసగిరి ప్లేస్ ఎంత తెలుసా? దాదాపు 300 ఎకరాలంట. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అండి. పైన మనకు ఒకవేళ మనసు ప్రశాంతంగా అనిపించాలంటే మార్నింగ్ 8:30కి అట్లా వస్తే కనుక శాంతి ఆశ్రమం ఒకటి ఉంది, అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కావాల్సిన సరంజామా అంతా పైన దొరుకుతుంది మీకు. ఇంకా ఫుడ్, రెస్టారెంట్లు అయితే మన ఫేవరెట్ సబ్జెక్టు, అసలు వెతుక్కోక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఒక రోజంతా సరదాగా పార్క్స్ ఉన్నాయండి, మర్చిపోయిన చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి. ఒక రోజంతా సరదాగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఒకవేళ మీకు వైజాగ్లో అంత టైం ఉంటే. ఒకవేళ అంత టైం లేకపోతే ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. సన్సెట్ నెక్స్ట్ లెవెల్. చూడండి, తప్పనిసరిగా వైజాగ్ వచ్చామంటే కైలాసగిరి రావాల్సిందే. రోప్ వే మిస్ అవ్వద్దు, పిల్లల్ని తీసుకురావటం మర్చిపోకండి. అందరికీ బాగుంటుంది, ఎవరికైనా మంచి ప్లేస్, మంచి ఫోటోగ్రఫీకి ది బెస్ట్ ప్లేస్, అన్ని విధాల అనుకూలమైన ప్లేస్ అంటే కైలాసగిరి విశాఖపట్నంలో. ఫైనల్లీ ఐఎమ్ హియర్. బ్లెస్ మీ అండి. ఎందుకంటే పొద్దునుంచి ఎంటర్టైన్మెంట్లో ఉండిపోయింది. బీచ్ అయిపోయింది, కైలాసగిరి చూపించాను, కానీ మనసులో ఎక్కడో ఒక మూల మనం అనుకున్నవన్నీ ఎప్పుడు దక్కవండి. కానీ దక్కినప్పుడు ఆ అవకాశాన్ని చేజెక్కించుకోవాలంటే కూడా ఎన్ని, ముఖ్యంగా ఇల్లు విషయంలో అంటే చాలా డౌట్స్ ఉంటాయి చాలా. కానీ నేను మాక్సిమం బయట తెలుసుకున్నాను. సో ఐఎమ్ సో గ్లాడ్. అయితే నాకు ఫైనల్గా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఏముందంటే, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే? ప్రాజెక్ట్ మేడం కంప్లీట్ డెవలప్మెంట్ మేడం వితిన్ 9 months లో కంప్లీట్ అవుతుంది. వితిన్ 9 months. అప్పట్లోగా మనకి ఫ్లైఓవర్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. అండ్ ఇంకా ఏముంటాయండి అడ్వాంటేజెస్ ఒక్కసారి? మేడం వాస్తవానికి ఈ ప్రాజెక్టు విఎంఆర్డిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ మేడం. దాదాపుగా 42 ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో 2 type ఆప్షన్స్ ఉంటాయి. అంటే కస్టమర్ కొనుక్కున్న వాళ్ళు ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు, లేదా ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. మనమే కట్టిస్తున్నాం, కంపెనీ నుంచి కట్టిస్తున్నాము. ఈ మీరాబాయి ప్రాజెక్ట్ అనేది రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ హౌసెస్ లో ది బెస్ట్ ఉండాలనేది మా యొక్క తాపత్రయం. సో దాన్ని బేస్ చేసుకుని ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది మేడం. మా కోరిక జనరల్ గా ఇల్లు కొనుక్కునే వాళ్ళందరి కోరిక కూడా అదేనండి. ఉన్నంతలో మా బడ్జెట్ లో ది బెస్ట్ కావాలి. ఎగ్జాక్ట్. సో అది మీరాబాయి మీట్ అవుతుందని అనిపించింది నాకు. పైగా మీ ప్రాపర్టీ లైన్, నా శ్రీరామ రక్ష అనేది ఇట్ సెల్ఫ్ పాజిటివ్. నేను ఎప్పుడు పాజిటివ్ వేలో ఆలోచిస్తాను. బడ్జెట్ కోఆపరేట్ చేస్తా లేదా అనుకుంటానే వచ్చాను, కానీ మీ శ్రీరామ రక్ష అని చూడగానే అదొక రకమైన వైబ్ మేడం. 100% ఉంది. అండ్ ఈ చుట్టూ గాలిలో కూడా ఉందండి. అండ్ అమ్మ మాట జయ గారు చెప్పారు, తీసుకోండి శైలజ గారు, చూడండి వెళ్ళి ఫస్ట్ అసలు మీరు తీసుకుంటారా లేదా. మీరు ఆవిడకి ఏంటంటే అంత నమ్మకము, చూసినాక చాగంటి కోటేశ్వరరావు గారిది ఇల్లు. మీరు ఇందాక అన్నట్లుగా శ్రీరామ రక్ష ఆ పేరుతో మీరాబాయి ప్రాజెక్ట్ తో ఆయన ముందుకు నార్మల్ గా విన్న ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఆయన పూర్తిగా టెంప్ట్ అయిపోయారు మేడం. అంటే నాకు ఎలాంటి ల్యాండ్ కావాలని కోరుకుంటున్నాను, అలాంటి ల్యాండ్ ఈ మీరాబాయిలో ఉంది అని బలంగా నమ్మారు ఆయన. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ హబ్ కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ మేడం. అంటే విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ హబ్ అంటే సబ్బవరం. ఆ సబ్బవరంలో ది బెస్ట్ ఏంటంటే మీరాబాయి ప్రాజెక్ట్ అనే విధంగా మేము ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతున్నాం. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యానండి. విశాఖపట్నం అని చెప్పారు, నాకేమో ఇదేమో సబ్బవరం అంటున్నారు, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అంటున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది మొన్న 2023లోనూ 22లోనూ 3 జిల్లా. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అన్ని చిన్న చిన్నగా చేసి డివైడ్ చేస్తున్నారు కదా. మనం ఆ బార్డర్ లో ఉన్నాం. అనకాపల్లి జిల్లాకు వచ్చింది ఇది.
సబ్బవరము. Yes. నాకు వినగా నా పాట గుర్తొచ్చింది. సబ్బవరం జిల్లానే సబ్బవరమే. అది ఎంత సూపర్ హిట్ అయిందో. అంతకు మించి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అంటే నాకు ఒకటి అనిపించిందండి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది గాల్లో ఎందుకు ఉందని. ఇప్పుడు నాకంటే ఏదో అరకొర జ్ఞానము తెలియసిండొచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారికి జ్ఞానం పరంగా అయి ఉండొచ్చు, కానీ ఆ పాజిటివిటీ వైబ్స్ అనేది ఆయనకి బాగా తెలుస్తాయి. అలాంటి ఆయన ఇక్కడ ఆయనకి పిల్లలకి కూడా తీసుకున్నారు అంటే. అండ్ మీకు చెప్పకుండా నాకు తెలిసిన ఇంకొకటి ఏంటంటే సినిమా వాళ్ళు ఇద్దరు తీసుకున్నారని మా ఫ్రెండ్ చెప్పింది. అది నాకు పేర్లు చెప్పకూడదు కానీ మేడం, చాలా పెద్ద పెద్ద కానీ ఆ పేర్లు నాకు తెలుసు, నేను మీకు తర్వాత చెప్తాను. నాకు తెలుసు. అలానే మేడం వాళ్ళతో పాటు మంచి మంచి డాక్టర్స్ కూడా తీసుకున్నారు మేడం. ఇప్పుడు మన ఈ బిల్డింగ్ దగ్గర ఉన్నాం కదా మేడం, ఈయన డాక్టర్ రఘు గారని మనకి కేజీఎస్సీ సూపరింటెండెంట్ గారు మేడం. ఆయన కేజీఎస్సీ లో సూపరింటెండెంట్ గా చేశారు సారు. 222 స్క్వేర్ లో మనకి డూప్లెక్స్ మేడం. ఈ హౌస్ మొత్తం కలిపి మనకి 2400 SFT లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మేడం. వాళ్ళు స్వయంగా చేసుకుంటున్నారు, మన కంపెనీ ద్వారా చేసుకుంటున్నారు. మీరే చేపిస్తారు అంటే దీనికి కూడా కంప్లీట్ గా 4 బెడ్రూమ్స్ మేడం, టెర్రస్ గార్డెన్ వస్తుంది. జనరల్ గా మీరు ఎక్కడ చూసినా కూడా మన విశాఖపట్నం సిటీ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో పొల్యూషన్ కూడా అంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది మేడం. అండ్ ఈ వెంచర్ లో ఇంకొక అడ్వాంటేజ్ చూసానండి నేను. జనరల్ గా మనకి ఏంటంటే వెంచర్ లో వస్తుంటాయి కనుక రోడ్స్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటది, మామూలు తెలిసిందే. పళ్ళ చెట్లు ఉంటే ఎలా ఉంటది అంటారు? తప్పకుండా మా ఉద్దేశం కూడా అదే మేడం. అంటే ఇందులో ఏవైతే చెట్లు నాటుతున్నామో ఫ్యూచర్ లో ఇందులో తీసుకున్న వాళ్ళందరూ అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చెట్లు తీసుకుని తినాలి, ఫ్రెష్ ఆర్గానిక్. పనస చెట్లంట, జామ చెట్లంట, మ్యాంగో ట్రీస్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ ప్లాంటేషన్ అయిపోయింది. 8 months లో కంప్లీట్ చేయాలంటే మీకు అప్పటికి నా హైట్ వచ్చేస్తాయి. ఆల్రెడీ నా హైట్ ఉన్నాయి, మీ హైట్ వచ్చేస్తాయి. డాక్టర్ రఘు గారు హౌస్ కట్టుకున్న తర్వాత ఢిల్లీలో ఉంటారు మేడం. సతీష్ గారు అని ది బెస్ట్ కస్టమర్. ఫ్రెండ్ కాదు మేడం. అంటే ఈ హౌస్ చూసిన తర్వాత ఆయన వెంటనే నాకు ఇలాంటి ఒక మంచి హౌస్ కావాలని అంటే అక్కడ ఆల్రెడీ హౌస్ ఇప్పుడే స్టార్ట్ చేసాం మేడం. ఇలాంటి ఒక అద్భుతమైన హౌస్ కూడా అక్కడ కూడా తయారవుతుంది. ఒకసారి అది కూడా మనం చూద్దాం మేడం. ఓకే షూర్. ఎన్ని రోజుల్లో ఇస్తారు? మాక్సిమం 9 months లోపల అది కంప్లీట్ చేస్తున్నాం మేడం. ఓకే, మా ఫ్లైఓవర్ ఇది అంతా ఒకేసారి కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ డాక్టర్ గారు వాళ్ళే కాకుండా మేడం ఈ హౌస్లన్నీ చూసిన తర్వాత చాలా మంది ఉన్నారు కదండి స్టాఫ్, వర్కర్స్ చాలా మంది ఉంటారు మేడం. దేనికి దానికి డిపార్ట్మెంట్ వేరు మేడం. అంటే ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్, ఇంజనీర్ డిపార్ట్మెంట్స్, ఇలా అదే విధంగా ఒక అద్భుతమైన సర్వీస్. ఇందులో ప్లాట్ ఎవరైతే కొంటున్నారో మేడం వాళ్ళందరికీ ఇక్కడ కొన్న దగ్గర నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి లేదా హౌస్ ఫినిష్ అయ్యేంత వరకు అద్భుతమైన సర్వీస్ ఇవ్వడానికి మా స్టాఫ్ ఎప్పుడు రెడీ ఉంటారు మేడం. చాలా మంది కస్టమర్లు ఆ సర్వీస్ చూసి ఎంతో మంది రిఫర్ చేసింది కూడా ఉంది మేడం. ఇక్కడ నాకు ఇందాక తులసిరామ్ గారు చెప్తున్నారు, జయ గారికి వచ్చిన క్లయింట్స్ లో ఆవిడ వాయిస్ మెసేజ్ వినిపించారు. ఆవిడ షీఈస్ వెరీ హ్యాపీ. మీరు ఇందాక సర్వీస్ గురించి అంటుంటే నాకు ఆవిడ వాయిస్ అది నిజంగా చాలా మంది కస్టమర్స్ మా సర్వీస్ నచ్చి ఎంతో మంది రిఫర్ చేసి వచ్చి ఇందులో ప్లాట్స్ కొంటున్నారు మేడం. అది అమ్మగారు మీలాంటి వాళ్ళందరూ దయ మేడం. ఇదిగోండి ఈ ఇసుకలోనే పిచ్చుగుళ్ళు కట్టుకున్నాము, ఆడుకున్నాము. అదే ఇసుకతోని ఎంతో మంది ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మీ మీద ఎంతో బాధ్యత ఉండి ఉంటదండి. అది ఫుల్ఫిల్ చేయగలిగితే నిజంగా భగవంతుడి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. నేను నిలబెట్టుకోవడానికి నిత్యం మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం మేడం. ఇందాక మనం డాక్టర్ రఘు గారు హౌస్ చూసి ఢిల్లీలో ఉన్న కస్టమర్ సతీష్ గారు హౌస్ కట్టాలని అడిగారు. అది ఇదే హౌస్. అదే మీరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురా, నాకు అర్థమైంది. నైస్ అండి, చాలా మంది ఉన్నారు. చాలా చక్కగా అన్ని పక్కా ప్లాన్ గా కట్టిస్తున్నారు మేడం. ఇది ఎంత ఎస్ఎఫ్టీ అండి? టోటల్ గా వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ గా 1800 SFT లో బిల్డ్ చేస్తున్నాం మేడం. 1800. ఇది ఎంత అండి ప్లేస్ వాల్యూ? ప్లేస్ వచ్చేటప్పటికి 220 square yards మేడం. అది కూడా 222. 222 మేడం. మీ దగ్గర అసలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మేడం? ఇక్కడ 150, 167, 183, 222, ఇంకా 5 square yards కూడా ఉంటాయి. 240, 260 లేదు మేడం. 222 ఉంటుంది, 267 ఉంటుంది, ఆ తర్వాత 300, 400 అలా ఉంటాయి మేడం. మనకి ఇప్పుడు ఆయన చాగంటి గారు తీసుకున్నట్టు 2 plots దగ్గర చాగంటి గారు 2 plots తీసుకున్నారు సైడ్ బై సైడ్. వాళ్ళ అమ్మాయి గారు కోటి, అబ్బాయి గారు కోటి, 2 సైడ్ బై సైడ్. చాలా ఆయన ప్లాన్ చెప్పినప్పుడు మేడం ఆ రోజు మేము ఆశ్చర్యపోయాం. అంటే ఆయన హౌస్ కట్టుకుని వెనకాల టెంపుల్ లాగా లేక పూజా గది లేక చాలా చక్కని ప్లాన్ ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సూపర్. అది చూసిన ఆ రోజు చూసి చాలా మంది మోటివేట్ అయ్యి మరి ఎన్నో ప్లాట్స్
తీసుకోవడం జరిగింది మేడం. మేడం ఇప్పటి వరకు మనం కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్లు చూసాం మేడం. అవును. అలా కాకుండా 150 గజాల్లో పూర్తయిపోయిన హౌస్ కూడా రెడీ ఉంది మేడం. ఒకసారి అది కూడా మనం చూద్దాం. అది ఎవరిదన్నా కావాలంటే ఇచ్చేస్తారు. లేదు మేడం, ఆల్రెడీ అది కూడా ఒక కస్టమర్ ఆల్రెడీ తీసుకున్నారు మేడం. తీసుకున్నారా? ఆయన కూడా త్వరలో వచ్చి ఇక్కడ స్టే చేయాలని ఫిక్స్ అయి ఉన్నారు మేడం. నాకు ఇంకొక బాంబు లాంటి వార్త చెప్పారు మేము మీ టీము. ఏంటి మేడం? ఆల్రెడీ సగం అయిపోయినాయి అంట కదా. బుకింగ్స్ మేడం. ఇప్పుడు నేను లేఅవుట్ ఇవ్వండి ఏమేమి ఉన్నాయో చూస్తాను అంటే 50% పైననే అయిపోయినాయండి. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇదే కదండి 40 ఫీట్ రోడ్ మీరు అన్నారు. 40 feet road. అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు డిఫరెంట్ ప్లాట్లు ఉన్నాయన్నారు కదా, 150 దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి కదా. Yes, madam. అందరికి ఒకటే రోడ్ లా వాళ్ళని సపరేట్ అట్లా చేస్తున్నారు. మన మీరాబాయ్ ప్రాజెక్ట్ లో ఉమ్. ఆల్ రోడ్స్ 40 feet రోడ్స్ మేడం. అవి కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ మేడం. యాజ్ పర్ విఎంఆర్డిఏ నామ్స్ లో జనరల్ గా అందరూ బ్లాక్ టాప్ రోడ్ చేస్తుంటారు కానీ మన మీరాబాయ్ ప్రాజెక్ట్ లో మన కంపెనీ కంప్లీట్ గా సిమెంట్ కాంక్రీట్ రోడ్ చేస్తుంది మేడం. సూపర్. మేడం కంప్లీట్ అయిన హౌస్ ఇదండి 150 square yards లో. బాగుంది, చూడటానికి చాలా క్యూట్ గా ఉంది, Yes, madam. బొమ్మరిల్లు లాగా. Yes, madam. 150 గజాలు పూర్తయిన హౌస్ మేడం ఇది. ఓకే, శ్రీరామ రక్ష డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. Exactly, madam. సూపర్ అండి, బయట నుంచి ఎంత క్యూట్ గా ఉందో లోపల కూడా అంత బాగుంది. థ్యాంక్ యూ. మీకులాగే చాలా మంది కస్టమర్ మరి హౌస్ చూసిన తర్వాత ఇలాంటి హౌసే కావాలని వెంటనే అడుగుతున్నారు మేడం. అందుకే మేము అందరం కూడా తొందరగా కంప్లీట్ చేయాలని హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. అరటి చెట్లు కూడా గెలలు వచ్చేటట్టు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మీ ప్లాంటేషన్ లో ఇవి కూడా ఒక అవి కూడా భాగం మేడం. నిజంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ బాగుంటాయి, కానీ మనకి ఉపయోగపడే పని చేయటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇక్కడ మామూలుగా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా వాడొచ్చు మేడం. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఏవైతే మనం వాడుతున్నామో అవన్నీ ఫ్యూచర్ లో మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఫ్రూట్ ప్లాంటేషన్స్ అన్ని వాడటం జరుగుతుంది. నేను కూడా మీరన్న ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఏ బీచ్ దగ్గర కొనాలా, చీరాలనా లేకపోతే నెల్లూరా బీచ్ ఇష్టము అని చూస్తే నాకు ది బెస్ట్ ప్లేస్ విశాఖపట్నం అనిపించింది. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ, అందులోనే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అభివృద్ధి మామూలుగా ఉండదని అర్థమైపోయింది. ఇట్లాంటప్పుడు కనీసం స్టార్టింగ్ లో అన్నా కొంటే ఆ ఫ్లైఓవర్ తర్వాత దీని రేట్ ఎక్కడ ఉంటుందో ఐ కెన్ ఈజీలీ గెస్. ఒకటి మేడం, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళందరూ అయితే ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు, లేదా ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి హౌస్ కట్టాలనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో, భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉండబట్టి రాబోయే రోజుల్లో 30 minutes కన్నా లోపులోనే ఎయిర్పోర్ట్ చేరిపోవడానికి కూడా హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్. సో అందువల్ల చాలా మంది వాళ్ళ పిల్లల ఫ్యూచర్ లో ఎక్కడ జాబ్ చేసినా కూడా తొందరగా ఇంటికి చేరడానికి ఉంటుందనే ఉద్దేశం మీద ఈ ఏరియా ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మేడం, ఇక్కడ ఉన్న ఇందులో ఆల్రెడీ 50% అయిపోయినాయి అంటున్నాం కదా, అందులో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క విశాఖపట్నం వాళ్ళే కాకుండా రాష్ట్ర నలుమూలలో ఉన్నారు, విదేశాల్లో ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను రివ్యూస్ చూసాను. నేను బుకింగ్ అదే 50% అయిపోయింది అనగానే నేను ఫస్ట్ వెరిఫై చేసుకుంది అది ఎక్కడి నుంచి అచ్చా అంటే నాలాగా ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వచ్చేటప్పుడు చూసానండి, హైవే నుంచి లోపలికి వచ్చినాక అక్కడి నుంచి 40 కాదు కదా? కాదు మేడం, ప్రెజెంట్ అది 30 feet రోడ్ ఉంది మేడం. అటు మ్యారిటైమ్ యూనివర్సిటీకి వెళ్ళే వరకు కూడా అది 80 feet రోడ్ అవుతుంది మేడం. ఆల్రెడీ దానికి టెండర్స్ పిలిచారు, మార్కింగ్ కూడా అవుతుంది మేడం. అవును చెప్పారైనా నేను మర్చిపోయినా. ఎవరైనా విశాఖపట్నం నుంచి ఇక్కడ రావాలంటే మేడం దీని దగ్గరలో 6 lanes బైపాస్ ఉంది. లోపలికి వచ్చే రోడ్డు వచ్చి 80 feet రోడ్ అవుతుంది. దీని దగ్గరలోనే యూనివర్సిటీస్ ఉన్నాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో మీరాబాయ్ కూడా ఒక అడ్డాలాగా తయారవుతుంది. కానీ సముద్రంకి కొంచెం దూరంకి వచ్చినట్టున్నాం కదా, బీచ్ కి దాదాపు ఎంత దూరం? బీచ్ కి ఓన్లీ జస్ట్ 30 minutes జర్నీ. కరెక్టే, ఆ ఊర్లో ఉంటే అది వేరు.
బీచ్ అంటే అది ఒక టూరిజం ప్లేస్ మేడం, హెవీ క్రౌడ్ ఉంటుంది. కరెక్ట్. బట్ ఇక్కడ మీరు పీస్ఫుల్ గా ఉండవచ్చు, విత్ ఇన్ 30 minutes వెళ్ళి రావచ్చు మేడం బీచ్ కి. రెండు మేడం, ఎప్పుడు బీచ్ పక్కనే హౌస్ ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఉండడానికి బోర్ కొడుతుంది మేడం. అప్పుడప్పుడు ప్రకృతి ఒడిలో నుంచి అలా బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా తిరిగి వచ్చామనుకో మేడం, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. Correct. ఆ ఉద్దేశంతో 30 minutes డిస్టెన్స్ లోనూ ఆ ప్రాజెక్ట్ ని అందరూ ప్రిపేర్ చేస్తున్నారు మేడం. చూడండి, ఇక్కడ మన ప్రాజెక్ట్ లో నుంచి కూడా ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మేడం. ఇక్కడ కొండల పక్కన యూనివర్సిటీ దగ్గర దగ్గర కిలోమీటర్ లోపులోనే ఆ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. అవునండి. చాలా సో రెంటల్ వైజ్ గా కూడా ప్రాపర్టీ రైజ్ అవుతుంది అంటున్నారు. 100% అవుతుంది మేడం. అంతే కదా. అసలు ఆ కొండలు గుట్టలు ఆ చెట్లు ఆ మధ్యలో ఇల్లు ఏదో కేరళలో ఉన్నట్టుంది నాకు. అన్ని హౌస్లు అయిపోయిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి మేడం. అవును. అసలు వాకింగ్ కూడా ఈవినింగ్ వాక్ ఇక్కడ ప్రశాంతంగా చేసేయచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక చూస్తున్నాను రోడ్లు అంటే సీసీ రోడ్లు నేను చూసిన చాలా చోట్ల బ్లాక్ టాప్ ఉన్నాయి రోడ్స్. ఎస్ మేడం. యాక్చువల్ గా విఎంఆర్డి నామ్స్ ప్రకారంగా చాలా మంది బ్లాక్ టాప్ రోడ్ చేస్తుంటారు మేడం. మన మీరాబాయి ప్రాజెక్ట్ లో మన కంపెనీ కంప్లీట్ గా సిమెంట్ కాంక్రీట్ రోడ్ చేస్తుంది మేడం. ఎందుకంటే సీసీ రోడ్ తాలూకా డ్యూరబిలిటీ వచ్చేటప్పటికి 99 years ఉంటుంది మేడం. 99. ఎస్ మేడం. అదే బ్లాక్ టాప్ అనుకో మేడం, ఒక 10 years 15 years తర్వాత మళ్ళీ రోడ్ డామేజ్ అవుతుంటుందండి. సో దానికోసం కంప్లీట్ గా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ చేస్తున్నాం మేడం. సో ఇల్లు ఎట్లయితే తరతరాలుగా ఉండాలనుకుంటున్నామో రోడ్స్ కూడా అదే. ఎగ్జాక్ట్లీ. మీ కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా చాలా బాగుందని ఇందాక ఈయన అంటున్నారు మా ఎస్ మేడం. విధానం అంతా. ఈ లీగాలిటీ విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం? కంప్లీట్ గా మేడం ఈ ప్రాజెక్ట్ మీరాబాయి ప్రాజెక్ట్ కంప్లీట్ గా బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ మేడం. కంప్లీట్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ అండి. జనరల్ గా ఏంటంటే మీరు ఎలాగ ఇప్పుడు కస్టమర్ వచ్చి ప్రాజెక్ట్ చూసుకుంటారు, బ్యాంకర్స్ కూడా వాళ్ళ టీం వచ్చి కంప్లీట్ గా 30 years లింక్ డాక్యుమెంట్ లీగల్ ఒపీనియన్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు మేడం. దీనికి వచ్చేటప్పటికి టాటా హౌసింగ్ లోన్ ఒకటి ఉంది మేడం, అలాగే ఐడిబి బ్యాంక్ లోన్ కూడా లోన్ ఉంది మేడం. ఎంత పర్సెంటేజ్ మేడం దీనికి బ్యాంక్ లోన్ వచ్చేటప్పటికి అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. 10% డౌన్ పేమెంట్ ఇస్తే చాలు. షూర్ మేడం. అంటే దానికి మళ్ళీ నా ఐటీ అవన్నీ సపోర్ట్ చేయాలి కదా. మీ దగ్గర డాక్యుమెంట్స్ కొన్ని సపోర్ట్ చేయవలసి వస్తుంది మేడం. మేడం ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా కూడా బ్యాంకర్స్ లోన్ ఇచ్చారంటే ఆ ల్యాండ్ చాలా క్లారిటీగా ఉందని అర్థం. సో అందువల్ల చాలా మంది బ్యాంక్ లోన్ ఉంటే ఆ ప్రాజెక్ట్ బెటర్ గా ఉంటుందని అలాంటి ప్రాజెక్ట్ లోన్ తీసుకుంటారు. అందులో దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే మా మీరాబాయి ప్రాజెక్ట్. మీకు శ్రీరామ రక్షతో పాటు విద్యా రక్ష ఉందండి, సరస్వతి కటాక్ష ఉంది. లేకపోతే ఎన్ని యూనివర్సిటీలు ఏంటండి చుట్టూ అసలు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది కదా మేడం, చాలా మంది విశాఖపట్నం స్టూడెంట్స్ చెన్నై వెళ్ళేవారు మేడం స్టడీ చేయడానికి. ఎందుకంటే అది ఎక్కడ లేదు. ఇప్పుడు చెన్నై తర్వాత మన విశాఖపట్నం ఉంది మేడం, ఆల్రెడీ రన్నింగ్ ఉంది. 600 స్టూడెంట్స్ ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు మేడం. మళ్ళా ఎక్కడైతే స్టూడెంట్స్ ఉంటారో అక్కడ వాళ్ళ కోసం అని చెప్పి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా మళ్ళీ హౌస్ హోల్డ్స్ వచ్చేస్తాయి. వీటన్నిటి మధ్యలో శ్రీరామ రక్ష ప్రాజెక్ట్ కొంచెం ఎప్పటికీ అంతే. వెరీ నైస్. సో సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, శక్తి స్వరూపిణి అమ్మవారి అది మేమే మహిళామూర్తులమే. కూడా ఒక అందమైన ప్రకృతి ఒడిలో ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. సో ఇది ఒక రకంగా గేటెడ్ కమ్యూనిటీ కదండి మేడం? ఒక రకంగా అన్ని రకాలుగా కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ మేడం. ఎమ్యూనిటీస్ అన్ని ఇస్తున్నారు. ఎస్ మేడం, అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. మేడం కంప్లీట్ గా ఇది 41 acres మేడం. 2 phases కింద డెవలప్ చేస్తున్నాము. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి మేడం. అండ్ కొంతమంది ఒకటే దగ్గర ఎక్కువ ప్లేస్ తీసుకుని వాళ్ళ అపార్ట్మెంట్ కడతామంటే మీరు ఇస్తారా? దీంట్లో కంప్లీట్ గా ఇండివిజువల్ హౌసెస్ మనం కాన్సెప్ట్ చేస్తున్నాం మేడం. సెపరేట్ గా ప్లేస్ ఉంది మేడం, అది అపార్ట్మెంట్ కట్టుకోవాలని దానికి వేరే జోన్. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ మాత్రం ప్రెజెంట్ ఈ 2 ప్రాజెక్టులో ఇస్తున్నాం మేడం. ఓకే. ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కలలుగానే మిగిలిపోతున్న టైప్ లో ఈ రోజుల్లో మీరు నిజంగా ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది నిజంగా గ్రేట్. ఇక్కడ వైజాగ్ దగ్గరలో మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొన్నప్పుడు కూడా ఇలాగనే తక్కువలో కొన్నప్పుడు కొనుక్కున్నారు. అక్కడ ఒకటి ఉన్నప్పుడు మేము గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఎప్పటికయ్యాను, ఇప్పుడు అక్కడ 40,000 50,000 ఫైన్ ఉంది. ఏది ఒక చిన్న గజం. అండ్ అసలు ఎక్కడ గజం కాదు, అపార్ట్మెంట్లు తప్పితే ఇండిపెండెంట్ హౌసెస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆ పొజిషన్ దీనికి రావడానికి ఎంతో టైం పట్టదేమో అని. ఎందుకంటే మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చాలా రకాలు ఉన్నాయి, కానీ ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ మీద హౌస్ మీద పెడతారో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఇది ఒక అవకాశంగా భావించాలి. ఎందుకంటే మనిషి భూమిని తయారు చేయలేడు, జనాభా లక్షల్లో పుడుతున్నారు కానీ భూమి పుట్టదు కదా. సో భూమిని మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు. అందువల్ల అందరూ కూడా ఈ రోజు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. గ్రేట్.
చిన్నవాడైనా చింతలేని మాట చెప్పాడండి నిజంగా. సో నాగరాజు గారు, గోవింద్ గారు, నేను టోటల్లీ కన్విన్స్డ్ అండి. డౌట్స్ అన్ని అడిగేసాను, మీరు చెప్పేశారు, అది కూడా డీటెయిల్డ్ గా చెప్పారు. మనం కన్విన్స్డ్ కదండి. అయితే నేను అంటున్నానంటే ఇంత పెద్ద మహానగరంలో నాకు ఒక బీచ్ ఏరియాలో ఒక ప్రాపర్టీ ఉంటే బాగుండు ఫ్యూచర్ కోసం అనుకున్నప్పుడు వై శ్రీరామ రక్ష అండ్ వై ద వన్ అండ్ ఓన్లీ మీరాబాయ్, ఎందుకు ఈ రెండే? డెఫినెట్లీ మేడం, వాస్తవానికి ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళకి చక్కని విఎంఆర్డిఏ రేరా అప్రూవల్తో, ఆహ్లాదకరమైన వాతావరణంతో, అద్భుతమైన లీగల్గా ఉన్న ప్రాజెక్టులో మేము అన్ని రకాల అమ్యూనిటీస్ ఇస్తూ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మేము చేస్తున్నాం మేడం. ఇందులో ఇవన్నీ చూసి పెద్ద వాళ్ళు ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేడం. సో తప్పకుండా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఫాలోవర్స్కి ఆదర్శంగా మారాలనేది మా యొక్క. అయ్యో, నేను చెప్తే వినరు మా ఫాలోవర్స్, వాళ్ళు కన్విన్స్ అయితే వింటారు. నేనే వాళ్ళు చెప్తే వింటాను. అసలు చెప్పండి కొందామా, నేను వాళ్ళని అడుగుతాను ప్రతిదీ. ఏ కలర్ బాగుంది, ఆరెంజ్, మొన్న కూడా ఏదో డ్రింక్ తాత ఆరెంజ్ తాగనా ఆపిల్ తాగనా అంటే ఆరెంజ్ ఎక్కువ వస్తే నెక్స్ట్ టైం నుంచి ఆరెంజ్ తెచ్చిన నేను. సో వాళ్ళు డెసిషన్ మేకర్స్ కింగ్ వాళ్ళు. విఎంఆర్డిఏ నామ్స్ ప్రకారంగా మనం రోడ్స్ కానీ, డ్రైన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పార్కులు కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, అమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ కూడా మనం గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ మనం డెవలప్ చేస్తున్నాం మేడం. విత్ ఇన్ ఏ టైంలో డెవలప్ చేస్తున్నాము. ఆల్రెడీ రోడ్స్ అనేది అండర్ ప్రాసెస్లో ఉన్నది, పవర్ అండర్ ప్రాసెస్లో ఉన్నది, పార్క్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం మేడం. కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ అన్ని కూడా మన మీరాబాయ్ ప్రాజెక్ట్లో ఉంటాయండి. సో స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఎస్ మేడం, డెఫినెట్గా విల్ టేక్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ మేడం. వైజాగ్ ట్రిప్ మేము మీరాబాయి ప్రాజెక్ట్ తోటి పూర్తయింది. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక డెవలప్మెంట్ అనిపిస్తుంది నాకు. అంటే ఒక చిన్న ఇక్కడ కూడా ఒక ప్రాపర్టీ కొనొచ్చేమో అని ఒక ఆశ ఉంది. తప్పకుండా మేడం, రాబోయే రోజుల్లో మీ ఫాలోవర్స్ అందరూ మీరు విశాఖపట్నం వస్తున్నారంటే మేడం సబ్బవరం మీరాబాయ్ ప్రాజెక్ట్ లో ఉంటున్నారన్నమాట అనుకునే విధంగా ఉంటుంది మేడం. ఏమంటే చాగంటి వారు, అమ్మమ్మ అంటే జయ గారు లాంటి వాళ్ళే అంత డెసిషన్ తీసుకోగలేదు. నేను ఎంత అండి, అండ్ చాలా మంది ఇప్పటికే 120 మంది బుక్ చేశారు. తెలియగల వాళ్ళే కదా. సో నేను తెలియగలదా అన్న, మేము తెలివి తక్కువ వాళ్ళవా చూద్దాం. శ్రీరామ రక్షలో న్యాచురల్ క్లబ్ పాయింట్ అండి, అది మీటింగ్ పాయింట్ రచ్చబండ టైప్ లో ఉంది. చెట్లు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇలాగే ఉంచేస్తారు. ఈ చెట్లు ఎలాగ ఉంచేస్తాం మేడం. వీటితో పాటు ఇంకా కొన్ని ప్లాంటేషన్ చేసి కంప్లీట్ గా దీన్ని వాకింగ్ ట్రాక్ చేస్తున్నాం మేడం. ఓ నైస్ అండి, సూపర్. అసలు న్యాచురల్ వే అన్నమాట. మీ దగ్గర క్లబ్ హౌస్ లో ఎవరు కూర్చోరు, ఒకవేళ ఉంటే కనుక అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు. విఎంఆర్డి నామ్స్ లో ఏముండదంటే రచ్చబండ కట్టండి అని ఉండదు, మీరు కట్టారు. ఈ చెట్లు ఉంచండి అని ఉండదు, మీరు ఉంచారు. అట్లనే వీటికి ఉయ్యాల కట్టండి అని కూడా ఎవరు చెప్పరు, మీరు కడతారు. మా పిల్లలు ఊగాలి కదా, మా మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ కూడా. సూపర్ అండి, మీ ప్లానింగ్ ఇస్ వెరీ నైస్ అండి. అంటే నేచర్ కి దగ్గరగా, ఇంటికి దగ్గరగా, మనసుకి దగ్గరగా, అట్లా అన్ని ఒక ఆత్మీయమైన ఫీలింగ్ వస్తుంది. మేబీ మీ పేరు శ్రీరామ రక్షలో వచ్చిందా, అది ఈ ప్లేస్లో వచ్చిందా? నైస్, వెరీ నైస్ అండి, ఇట్స్ ఎక్సలెంట్. మా అక్క అంటే ఎవరు నమ్మరు, నా కర్మగాలి. చిన్నప్పటి నుంచి అది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మీ చెల్లె అని నన్ను అడుగుతారు. ఇంకా నేను చిన్నప్పుడు ఏడ్చేదాన్ని, తర్వాత మానేసి అలవాటు అయిపోయింది. మార్నింగ్ అసలు డే 1 వైజాగ్లో ఎట్లా గడిచిందో నాకే తెలియలేదండి. బీచ్కి వెళ్ళినామా, కైలాసగిరి చూసేసామా, అండ్ మధ్యలో మంచిగా వెంచర్ని మొత్తం విజిట్ చేసి విషయాలన్నీ తెలుసుకున్నామా A to Z. ఇప్పుడు ఇది కొండగుడి పుణ్యక్షేత్రం అంటండి. దారిలో వస్తుంటే టెంపుల్, మసీద్, చర్చ్ వరుసగా ఉన్నట్టు కనిపిస్తాయండి. అక్కడ గోడ దగ్గర కూర్చున్నానండి, మొత్తం అంటుకుంది. సో మనం అన్ని చూద్దాం రండి. శ్యామల గారు, మీరు యూట్యూబ్లో వస్తున్నారు ఇప్పుడు. పోర్టా అదంతా? ఓ సూపర్. మనకి దూరంగా పోర్ట్ కనపడుతుంది చూడండి. పోర్ట్లోంచి షిప్పింగ్లో వచ్చిన సామాన్లన్నీ భద్రపరిచే ప్లేస్ అంటండి ఇక్కడ. ఇట్లాగా ఏమంటారు అక్క వాటిని, ఓర్. ఓకే, అక్కడి నుంచి అలాగా షిప్లో బెల్ట్ మించి ఇలా ఇటు వచ్చేస్తాయంట. ఇది ఒక పెద్ద వ్యూ పాయింట్, అనదర్ వ్యూ పాయింట్ ఆఫ్ వైజాగ్. వీరు శ్యామల గారు, అక్క ఫ్రెండ్, అడ్వకేట్, క్రిమినల్ లాయర్. ఇది మరో చరిత్ర సినిమా తీసినప్పుడు అవునా? అది చిరమంతా ఇక్కడే కదా. చెప్పాలి అసలు మనం అది. మీకు మరో చరిత్ర సినిమా గుర్తుంటే గనక అందులో కొన్ని షార్ట్స్ ఇక్కడ తీసారంటండి. మూవీ చాలా బాగుంది ఇక్కడ వెదర్.
వైజాగ్లో లేదంటే 3-4 డేస్కి సరిపోను ఉన్నాయి తిరగాలి. ఇంకా చుట్టుపక్కల చూస్తే అయితే ఇంకా 1 వీక్ పడుతుంది. అరకు ఒక రోజు, భీమిలి ఒక రోజు, సింహాచలం ఒక రోజు. సో కేరళ ట్రిప్లో ఎన్ని ఉన్నాయో వైజాగ్లో అన్నీ ఉన్నాయి. సో వైజాగ్లో మనకి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్న బీచ్ ఏమన్నా ఉందంటే రిషికొండ బీచ్ అండి. రిషికొండ బీచ్ కూడా 2-3 బీచ్ ఏరియాస్ని రిషికొండ బీచ్ అంటారు. అందులో మన గీతం యూనివర్సిటీ దగ్గర ఆపోజిట్లో ఉండేది ఇదిగోండి ఇది. అసలు ఇసుక తక్కువ ఉంటుంది, వాటర్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. స్విమ్మింగ్కి దానికి కూడా ఇది చాలా యూస్ఫుల్, ఉపయోగపడే బీచ్ ఇది. చాలా బాగుంటుంది ఇది. అసలు మార్నింగ్ 6 కల్లా వచ్చాము, ఇప్పుడు 8 అయింది. నాకు కనీసం మీకు చెప్పాలి అన్న ఆలోచన కూడా రానంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. వాటర్ కూడా ఫ్రెష్ వాటరు. ఇది కూడా చాలా నీట్గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా క్లెన్లీనెస్ అండి. ఎడికెళ్ళి వచ్చిందో అర్థం కావట్లేదు. కనీసం కొబ్బరి బొండాలు వేసే స్ట్రా కూడా ప్లాస్టిక్ ఇవ్వట్లేరు. చాలా డీసెంట్ బీచ్ ఇది. ఇది బై ది వే డే 2. 3 డేస్ ఆరామ్సే ఉండొచ్చు అండి వైజాగ్లో. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చూడాలంటే మాత్రం అరకు, భీమిలి ఇట్లాంటివన్నీ చూడాలంటే మాత్రం మీరు 1 వీక్ పెట్టుకోవచ్చు. మ్యాంగో క్యాండీ ఉందా? ఇది డబుల్ క్యాండీ వెనీలా ఉంది లోపల. వెనీలా అక్కడ ఒక ఆమె ఫ్యాన్ పెట్టుకొని చేస్తుంది మంచిగా. ఇది స్వీట్ అవ్వండి. స్వీట్ లేకుండా లేదా? అందులో అది ఉండదా? ఆయిల్ ఉండదా? ఇది డే 3 అండి. మిగతా అన్ని ఈరోజు కంప్లీట్ చేద్దామని మేము ఫిక్స్ అయిపోయినాం. విశాఖపట్నం రాగానే మనకి ఫస్ట్ చూడాలని అనిపించేది, అందరి నోట వినిపించేది, మనకి స్పెషల్గా కనిపించేది ఒకటి ఉందండి. అదే మేము డే 3 రోజున వచ్చేసాం. అదే సింహాచలం అప్పన్న దర్శనం. పంచమహాక్షేత్రాల్లో ఒకటండి ఇది. అది అసలు చాలా ప్రాముఖ్యత. అంటే అహోబిలంలో ఉంది, యాదగిరిగుట్ట, మంగళగిరి, సింహాచలము, కాశీ నరసింహం. ఈ 5 ప్లేసెస్ పంచమహాక్షేత్రాలు. అందులో నేను 3 ఆల్రెడీ చూసేసాను. ఇది 4వది. ఇంకా అహోబిలం ఒకటి మిగిలింది. చలో కొండ మీదకి ఎక్కేస్తున్నాము. ఇక్కడ ఈ క్షేత్ర ప్రాముఖ్యత ఏంటంటే మన పురాణాలు చరిత్ర ప్రకారం భక్త ప్రహ్లాదుని రక్షణ ఇక్కడ జరిగిందని, హిరణ్యకశిపుని సంహారం కూడా ఈ స్థలంతో ముడిపడి ఉన్నాయని చరిత్ర చెప్తోందండి. సో ఎక్కడో ఈ కొండల్లో, ఈ గుట్టల్లో ఎక్కడో మనకి ఆ తాలూకా వైబ్స్ వస్తుంటాయని అనుకుంటున్నా. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, చెడు మీద మంచి విజయం తప్ప. ఇక్కడికి వచ్చే భక్తులకి బస విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఉందండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి సత్రాలు, రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. పూర్తి వెజిటేరియన్. ఇది ప్రధాన ద్వారం అండి మనం చూస్తున్నది. ఇక్కడ మనకి స్వామివారు వరాహ నరసింహుని అవతారంలో కనిపిస్తారండి. క్షేత్ర మహత్యం ఏంటంటే వరాహ స్వామి అవతారంలో భూదేవిని రక్షించినట్లుగా పురాణ గాథలు. అసలు సింహాచలం అంటేనే సింహాలు ఉండే కొండ, గిరి అని అర్థము. నాకైతే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించిన భావనతో పాటు దీన్ని ప్రముఖంగా ఎలా చెప్పుకుంటారంటే మన శత్రు శాంతి జరుగుతుందని, ఆరోగ్యప్రదాయని అని. అండ్ ఇక్కడ జరిగే పూజలు కూడా 2 పూజలు చాలా విశిష్టమైనవి అండి. ఒకటేమో కోటి తులసి దళాలతో అర్చన ఒకటి ఉంది. అండ్ చైత్రమాసంలో ఇక్కడ గిరి ప్రదక్షిణ అని చేస్తారు. 32 కిలోమీటర్లు అనమాట. చైత్రమాసం అంటే మనకి మార్చి ఏప్రిల్
మన హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసము, అంటే మార్చ్ అండ్ ఏప్రిల్. అండ్ దాంట్లో మనకి వచ్చే పండుగలు వచ్చి ఉగాది, శ్రీరామనవమి. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా 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 ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అండ్ ఇంకొక వండర్ ఏంటంటే మన 365 రోజుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. అది కూడా ఏంటంటే అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనము, చందనోత్సవం అని కూడా అంటారు దాన్ని. ఎందుకు అంటే స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి భరించే శక్తి భక్తులకి ఉందా అనే ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ మిగతా 364 రోజులు కూడా చందనం పూయబడి ఉంటుంది విగ్రహం అంతా కూడా. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే మనకి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు భక్తుల తాకిడి అంతా ఎంత ఉండదు, చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఇక్కడ లోపల శిల్పకళ చూసానండి, నిజంగా ఇది చోళులు, చాళుక్యులు, గజపతి రాజులు, మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ కలిసి నిర్మించినట్లుగా ఖచ్చితంగా తెలుస్తుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ దేవాలయంలో మనకి అంటే ఎక్కడ ఏం జరిగిందని చరిత్ర శిలాఫలకాల మీద చిత్రిస్తారు కదా, అందులో మన డిఫరెంట్ రాజుల పేర్లు ఉండటం విశిష్టత. అందరికంటే ఎక్కువ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు విపరీతంగా విరాళాలు ఇచ్చి ఈ డెవలప్మెంట్లో, ఈ ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నారని చెప్తుంటారు. ఆ శిల్ప సంపద అంతా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. విశాఖపట్నంకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. భీమిలి వెళ్ళే దారిలో వస్తుంది. తోట్లకొండ అంటారు దీన్ని. ఇది ఒక చారిత్రక బౌద్ధ ప్రదేశం. 1976 అనుకుంటా అండి, ఆ టైంలో మన భారత నౌకాదళం వైమానిక సర్వేలో ఈ ప్రాంతం కనుగొనబడిందంట. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 1988 నుంచి 1993 ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపితే అద్భుతమైన విషయాలు బయటపడినాయంట. అందులో అప్పట్లో బౌద్ధులు నిర్వహించిన ధ్యాన మందిరాలు, వారి సమావేశ మందిరాలు, అండ్ వారు ఎక్కడెక్కడి నుంచి మనుషులు వచ్చారు అనేది ఆ శిలాఫలకాలు, ఎవ్రీథింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 5-6 సంవత్సరాల పాటు తవ్వకాలు జరిపితే స్వర్ణ, రజత నాణాలు, బౌద్ధ ప్రతిమలు, బ్రహ్మలిపిలో ఉన్న రాతి చెక్కడాలు, ఇంకా ధ్యాన మందిరాలు, ఇట్లాంటివన్నీ బయటకు వచ్చినాయి అని చెప్పి అంటారు. ఈ ప్లేసెస్లో ఒక అద్భుతం అంటండి. ఎవరికి అంటే చరిత్రకు సంబంధించి అద్భుతం అయితే, ముఖ్యంగా బౌద్ధ ప్రచారకులకి, బౌద్ధులకి మాత్రం ఇది మొత్తం ఇంటర్నేషనల్ పరంగా కూడా విశాఖపట్నంలో పలానా తోట్లకొండ అంటే బౌద్ధుల విజ్ఞాన కేంద్రం అని చెప్పి ఒక వెల్ నోన్ ప్లేస్ అని అంటారు దీన్ని. తోట్లకొండ అంటే ఏంటంటే రాతితో చెక్కిన నీటి నిల్వలు గల కొండ అని అర్థం అని చెప్తారండి. అక్కడ తవ్వకాల్లో కూడా నీటి నిల్వలు బాగా కనిపించినాయంట. ఇదేంటంటే హినాయాన బౌద్ధ సంప్రదాయానికి చెందిన ప్రధాన బౌద్ధ ధ్యాన కేంద్రం అని అంటారు. హినాయాన బౌద్ధ సంప్రదాయం అంటే ఏంటంటే వారి విహారాలు, స్తూపాలు, చైత్య గృహాలు, ధ్యాన మందిరాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఇక్కడ చాలా కనిపిస్తాయి లోపలికి. ఒకప్పుడు ఇది అంతర్జాతీయ కేంద్రం. క్రీస్తు పూర్వము దాదాపు 2వ శతాబ్దం నుంచి కూడా బౌద్ధులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, చైనా నుంచి, హాంకాంగ్ నుంచి, బర్మా నుంచి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి విజ్ఞానపరంగా చాలా నేర్చుకునేవారని అన్నీ కూడా చెప్తున్నారు ఇక్కడ. అండ్ చూడటానికి మాత్రం అదిగోండి మనకు కనిపించే ప్రాకారాలు, బౌద్ధ విహారాలు అంటారు చూసారా, అవన్నీ అవే. రోమన్ సామ్రాజ్యంలో వాణిజ్య సంబంధాలు ఉన్న సమయంలో ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఎదిగిందని చరిత్ర చెప్తుంది. బుద్ధిజం తీసుకున్న వాళ్ళు, బుద్ధిస్ట్ అంటే బౌద్ధం చదివే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండటం కల్లా అంటండి. చాలా పవిత్రమైన ప్లేస్గా భావిస్తారు. ఇటీవల మనకి శ్రీలంకలో అనురాధపురంలో కొంత శిల్పకళ బయటపడిందని వార్తల్లో వచ్చింది చూసారా. అక్కడ శిల్పకళ, ఇక్కడ శిల్పకళ కూడా చాలా సారూప్యత ఉందంటే గుర్తించారు. అంటే ఏంటంటే శ్రీలంక, చైనా, బర్మా, టిబెట్ వీటన్నిటికి సంబంధించిన బుద్ధ మూలాలన్నీ ఇక్కడ ఉన్నట్టు సమాచారం. ఇది ప్రాచీన భారతదేశంలో ఒక ప్రధాన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందంటండి. ఇక్కడ పెట్టుకున్నారా? చెప్తుంటారు. వెరీ నైస్ టు మీట్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగానే ఫోటో తీరేస్తాను. హ్యాపీ కిటీ హెడ్. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు, నాకు సంతోషం.
నేను ఈరోజు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. రోజు టీవీలో చూసి ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, అసలు ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అండి. ఇదిగోండి విశాఖ తీర అందము, వెనుక మొత్తం గార్డెన్స్. ఇప్పుడు చూసారుగా లేడీస్ అందరూ కిట్టి పార్టీ అంటే ఇక్కడ వీకెండ్కి మంచి ప్లేస్ అండి. మీరు ఒకవేళ విశాఖపట్నం రావటం సంభవిస్తే కనుక జస్ట్ ఒక పూట ఇక్కడ పెట్టుకుంటే బౌద్ధ ఆరామాలు అన్నీ అక్కడ చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది. అప్పట్లో ఇది బుద్ధులకు సంబంధించిన విజ్ఞాన కేంద్రం, ఇప్పుడు మాత్రం ఇది అతి పురాతన చరిత్ర సంతరించుకున్న బౌద్ధులకు సంబంధించిన ప్రాకారం అని చెప్పాలి. సూపర్ అంటే సూపర్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. అసలు ఈ అందం నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎక్సలెంట్ వ్యూ అసలు. వావ్, సముద్రం ఆకాశం కలిసిపోయినట్టు ఉంది. మనందరం కలిసినట్టే ఉంది. ఇది చూడండి, సముద్రం అనంతం అంటారు. ఇప్పుడు నేను మీరు మన సంబంధం కూడా అనంతం. ఇలా నేను మరిన్ని ప్లేసెస్ చూడాలి, మీకు చెప్పాలి, మీరు అందరు కూడా చూడటానికి రావాలి. ఇది నా ఆశ, ఆకాంక్ష. అంతేకాదు నేను ముసలిదాన్ని కాకూడదని కోరుకోవట్లా, నేను ముసలైపోవాలి. కానీ ముసలైపోయినా ఎంత వృద్ధురాలనైనా కానీ మీతో ఇలాగా టచ్లో ఉండాలి. మీకు మరిన్ని, మీ నుంచి నేను, నా నుంచి మీరు మరిన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఎత్తైన ప్రదేశం నుంచి తదాస్తు అని భగవంతుడా. అసలు ఎండలో కాదండి, ఎండలో కూడా నీడలో చల్లగా ఉంది. ఈవినింగ్ వచ్చి తీరాల్సిన ప్లేస్ నన్ను అడిగితే త్రిశంకు స్వర్గం అంటారు చూసారా, అక్కడికి ఇక్కడికి మధ్యలో ప్రాణం అక్కడ ఊగిసలాడుతుంటుంది. ఇక్కడ కూర్చొని ఆ సముద్ర తీరం చూస్తుంటే అసలు ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అండి. జస్ట్ 15 కిలోమీటర్స్ అంతే విశాఖపట్నంకి. చూడండి, నేను విశాఖపట్నంకి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అంతేనండి. రిషికొండ ఏరియా దగ్గర ఈ కైలాసగిరి ఇవన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాను. అద్భుతమైన దేవాలయం. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఉదయం 6 నుంచి నైట్ 8 o'clock దాకా ఓపెనే ఉంటుంది, దర్శనం జరుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే 12 అట్లా క్లోజ్ చేసేలాగా ఇక్కడ లేదు అసలు. అండ్ దీని విశిష్టత ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ టెంపుల్లా కాకుండా సముద్ర తీరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అద్భుతంగా ఉంటుంది. పూజలు, అభిషేకాలు అవన్నీ రోజు అవుతుంటాయి, గోత్రనామ పూజలు అట్లాంటివన్నీ. కానీ ప్రసాదం వితరణ మాత్రం ప్రతి నెల 2వ శనివారం మాత్రమే ఉంటుందంట. విశాఖపట్నంలో ఉన్న మరొక అద్వితీయమైన ప్రాంతము, వాతావరణంలో పూర్తిగా భక్తి నిండిన ప్రాంతం అంటే మాత్రం ఈ దేవాలయం. మన వైజాగ్ టూర్లో ఈ పాయింట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇదేంటంటే చాలా వివాదాల కేంద్ర బిందువుగా మారింది. ఆ మధ్యన సీఎం క్యాంప్ కార్యాలయం కోసం రిషికొండలో నిర్మించారు 500 కోట్ల వ్యయంతో అని చెప్పారు చూసారా. దానికి ఇటీవల ఒక 2-3-4 రోజుల నుంచి ఓపెన్ చేశారు వ్యూ పాయింట్ కింద. అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు 500 కోట్లతో నిర్మించిన భవనం కూడా దూరం నుంచి కనిపిస్తుంది. అండ్ దెన్ ఈ ఆరోపణలన్నీ తర్వాత ఖండించారు, వాస్తవమే. ఇప్పుడు అది ఎవరిది ఏంటి అనేది పక్కకు పెట్టేస్తే ఆ 500 crores బిల్డింగ్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు కావచ్చు, ఇదన్నీ కూడా అందులో ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా నిర్మించినవి. ఒక కొండని తొలిచి క్యాంపు కార్యాలయం కోసం అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఇది. ఈ రోడ్స్, ఆ ఫెన్సింగ్, చుట్టూ ఉన్న ఆ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏంటంటే దాదాపు 3-4 సంవత్సరాలు పట్టిందంట కన్స్ట్రక్షన్కి. అండ్ దెన్ ఇదంతా ఇప్పుడు కొంచెం ఓపెన్ చేశారు. మరి మనం చూడాలి. కానీ ఈ రిషికొండకి వెళ్ళే బీచ్ రోడ్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఇలాంటి వ్యూసే కాదు, టెంపుల్, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉంది. అద్భుతమైన ప్రదేశం అది ఒకటి చూసి తీరాల్సిన విషయము. అండ్ ఇంకా సిద్ధి గణపతి దేవాలయం ఉంది, అది మనం చూడలేకపోయినాము.
అందుకే అన్నాను నేను, మనం ఒక 1 వీక్ అయినా పెట్టుకొని వస్తే విశాఖపట్నం ఇన్ అండ్ అవుట్ పూర్తి స్థాయిలో హరిబరి లేకుండా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకొన్ని ఇట్లాంటి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న బీచ్ ఉంది కదా, ఇలాంటి బీచెస్ అయితే ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. యారాడ బీచ్ ఒకటి మనం మిస్ అయ్యామండి. యారాడ బీచ్ కూడా చూసి తీరాల్సిన ప్లేస్.